హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్రీ. ఈ వీడియోలో నేను మీకు గుమ్మకోటలో జరిగే ట్రైబల్ మార్కెట్ చూపించబోతున్నాను. ఈ ట్రైబల్ మార్కెట్ ప్రతి మంగళవారం జరుగుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ట్రైబల్ మార్కెట్. ఇక్కడ అన్ని వెజిటబుల్స్ అమ్ముతారన్నమాట. ఎంత వెజిటబుల్స్ చూడండి, చాలామంది గిరిజనులు వస్తారు ఇక్కడికి. చూడొచ్చు మనం. చూడండి ఎంత వెజిటబుల్స్, కూరగాయలు అవి. ఇవన్నీ స్వీట్స్ అన్నమాట. వీళ్ళు యాక్చువల్గా గిరిజన ప్రొడక్ట్స్ తీసుకొచ్చి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో సంత చేసుకుంటారు. చూడొచ్చు ఇది. ఇవన్నీ కిరాణా బిస్కెట్స్ ఇవన్నీ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది గుమ్మకోట సంతలో అమ్మ వచ్చి అయిపోయిందమ్మా. అక్కడ అమ్మేసుకున్నారా? ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ టైలర్ అనమాట. ఈయన బట్టలు అవి కుడతారు. ఇది యాక్చువల్గా గుమ్మకోట విలేజ్. చూడండి, వెనకట్లంతా కొండలు. అలా ముందుకు వెళ్తాం కొంచెం. చూడండి, ఇక్కడ తినుబండాలు అమ్ముతున్నారనమాట. గార్లు అవి. ఇదంతా గుమ్మకోట విలేజ్. చూడొచ్చు మనం. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ కళ్ళు అమ్ముతారనమాట. వీళ్ళు సంత అయిన తర్వాత గిరిజనులు వాళ్ళ ప్రొడక్ట్స్ అవి అమ్ముకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కళ్ళు తాగుతారు. అయిపోయిందమ్మా సంత. అమ్మ, ఏ కళ్ళం ఇది? మట్టి కళ్ళ. ఇదేంటి ఇది మొత్తం? ఎందులో మిక్స్ చేసిందా? మీరు దొరుకుతాయి. మరి లేబర్ కష్టమేనా? ఏ ఊరమ్మా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? అంటే ఒక 2 గంటలు ఉంటుందా నడిస్తే? 2 గంటలు పడుతుంది. ఆటోలో వెళ్తాయా? ఈ రూట్లో వెళ్తున్నాయా? అదే మరి ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకుని వస్తారు. ఇప్పుడు మీరు ఏ కింద వస్తారమ్మా? కొండరేట్లా, కొండదారులా ఏంటి? కొండదారులా. అయితే ఒకటేంటంటే కొండదారులైనా ముక్కు చెవులకి చాలా ఎక్కువ ఉన్నాయి మీకు. అది ఆచారమా? మొత్తం చెవులకి ఉంది, ముక్కుకి ఉంది, మొత్తం అలవాటు. అదే ఇది పచ్చబొట్టు కూడా, బొట్టు చిన్నప్పుడు వేస్తుంది. ఓకే అమ్మ. ఏమండి, అమ్మేశారా? అయిపోయి బేరం అయిపోయిందా? ఓకే. అయిపోయింది. తాగేదా? తాగలేదు ఇంకా? తాగాలి ఇంకా? సంత చేస్తారండి? చేస్తారా?
వెళ్ళిపోవడమేనా? నడుచుకుని వెళ్ళిపోవడమే. ఇవ్వండి ఇక్కడ మామూలుగా ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ కలుపుతున్నారు. నడుచుకొని వెళ్ళాలి. అదే అదే సార్, మాకు విమానం ఉంది, తాగేసి కింద నుంచి వెళ్ళాము, గాలిలోంచి వెళ్ళిపోతారు. గాల్లోనే, కానీ అక్కడ రిమోట్ లేకపోతే దిగిపోతారు వాళ్ళు. ఫ్రెండ్స్ చూడవచ్చు, చూడండి ఇక్కడ కూడా కిరాణాది అమ్ముతున్నారు, ఎండి చేపలు అమ్ముతున్నారు అనమాట. చూడవచ్చు. అయిపోయిందమ్మా సంత చేస్తారా? ఏం కొన్నారు? పర్లేదు ఉండండి అమ్మ, ఏం కాదు. ఏం కొన్నారు? వారం సరిపడి తీసుకున్నారా? ఓకే. ఎంతమ్మా వాటర్ బాటిల్ ఇది? 20 ఓకే. సో మళ్ళీ వచ్చే వారం వరకు సరిపోతాయి సామాన్లు. ఏం బాస్, మీరేంటి సామాన్లు అమ్ముతారా? మరేంటి షాప్లో పెట్టకుండా ఇలాగా వంటకి వేసుకుని? కరెక్టే అండి. అంటే మరి సంతలో మామూలుగా పెట్టి అమ్ముతారు కదా, అలా అమ్మరా? మీరు తిరుగుతూ అమ్ముతారు. ఓకే. ఏమైనా బేరం అయిందమ్మా? ఓకే. ఎంత సాయంత్రం వరకు ఉంటుంది అయితే? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇదండి ఇక్కడ పొగాకు. ఎంత అండి కట్టేది? ఏమండి ఎంత కట్టేది? 100 రూపాయలు కట్ట. 100 రూపాయలా? అలాగా మా అరటిపళ్ళు అలాగా ఎలాగమ్మా పేడ? అరటిపళ్ళు ఎలాగా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈ లైట్లు అవి. భయ్యా సార్, ఈ ఇయర్ పాడ్స్ అమ్ముతున్నారు. ఎంత భయ్యా ఇవి? 800. ఏ కంపెనీది? యాపిల్ కాపీ. ఓకే ఓకే ఓకే. ఏఎన్సీ యాపిల్ కాపీ 800 అంట. చూడొచ్చు. ఇది ఎంత? బ్లూటూత్ స్పీకర్ అయితే 300. స్పీకర్ 300. ఇది 500. ఎలా ఉంది బిజినెస్? బాగానే ఉందా? ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొంతమంది సంత చేసి రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. చూడవచ్చు. ఇదంతా విలేజ్ అనమాట, గుమ్మకోట విలేజ్. చూడొచ్చు మనం. ఇదంతా సంతకెళ్ళే రూట్ ఇది. కాదు ఏంటి సంత చేయడానికి ముసురు ఏదో అంటున్నావు? వర్షం తుఫాను కదా. తుఫానా? ఏ ఊరు మీది? నీ సంతపాడా? సీతపాడు. మరి నేను చెప్తాను కానీ ఎంత దూరం మీది? ఎలాగొచ్చారు? నడుచుకుని వచ్చారా ఆటోలో? నడుచుకుని వచ్చారా? అమ్మా సంత అయిపోయిందా? ఏం కొన్నారు? చూపించండి ఒకసారి. ఏ చూపించండి ఒకసారి. ఇదేనా? అంటే 1 వీక్ వరకు సరిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ రావడమా? ఏమ్మా? నెక్స్ట్ వీక్ రావడం మళ్ళీ
సరిపోతుంది అదేలే కానీ ఇది ఇప్పుడు మీకు ఎక్కడ ఊరు ఎక్కడ మీది కొండపైకా నడుచుకుని వెళ్ళడమేనా ఎంత టైం పడుతుంది 2 గంటలు పడుతుంది ఆటోలు ఏం లేవా మరి రోడ్డు బాగాలేదు దండాలు పెడతాడు ఎందుకమ్మా తొందరగా బయలుదేరమంటుందా కాదు వర్షం వచ్చేటట్టుంది ఏంటి పరిస్థితి మరి వర్షం పడితే గొడుగులో ఉన్నాయా అది నువ్వు ఇందులో తీసుకున్నావు కదా ఏం చేసావు మట్టికలు అయిపోయిందా వెళ్ళిపోవడం ఇంటికి బాయ్ బాయ్ సరైన చుట్టపెట్టావు అయిపోయిందమ్మా సంత అయిపోయిందా వర్షం పడితే ఏంటి పరిస్థితి నడుచుకుని వెళ్ళడమే అలా నడుచుకుని వెళ్తాం బరువులు మోసుకొని దింపుతాం ఘాట్లు అదే అదే దింపడం ఇదే బాధే మళ్ళీ వెళ్ళడం కూడా బాధ అదే అదే గొడుగులో ఉన్నాయా ఓకే గొడుగులు ఉంటే కొంతవరకు పర్వాలేదు ఉన్న వాళ్ళకి తెచ్చిన వాళ్ళు తెస్తారు లేని వాళ్ళు లేరు అంతే ఇంకా తడుచుకొని వెళ్ళాలి అదే అదే ఎంత టైం పడుతుంది మీ ఊరు వెళ్ళేసరికి 2 గంటలు పడుతుంది 2 గంటలు పడుతుంది నడుచుకుని వెళ్తే ఆటోలు ఏం లేవు అసలు రోడ్డే లేదు అదేలే కొండల మీద కదా ఓకే భయ్యా కొనమంటుందా అదేం కొనమంటుందా పప్పులు అవి వీళ్ళకి సంత అంటే సరదా ఎందుకంటే పప్పులో దొరుకుతాయి పప్పుల గురించి వస్తారు సైలెంట్ కూర్చున్నాడు మనవడా ఫ్రెండ్స్ సడన్గా సంతలో వర్షం పడింది అనమాట సో పరిస్థితిలో ఉంది చూడండి వర్షం పడుతుంది లైట్గా సడన్గా వర్షం వచ్చిందనమాట వర్షం ఫ్రెండ్స్ చూడండి వర్షం పడింది ఇలా బేరాలు అవుతాయి అన్నమాట ఇంతలంతా ఓపెన్గా పెట్టాడు ఇప్పుడు వర్షం పడేసరికి మొత్తం కవర్ చేసి ఇలా బేరాలు అవుతున్నాయి అన్నమాట మొత్తం కవర్ చేసి గొడుగుల్లోనే బేరాలు అవుతున్నాయి అమ్మా ఏంటి సంత అయిపోయిందా ఏమనుకున్నావు సో మళ్ళీ ఒక 1 వీక్ వరకు వారం వరకు సరిపోతాయి ఇవి లేదా మధ్యన మళ్ళీ ఏమైనా వచ్చి తీసుకుంటారా ఎక్కడ వేరే ఇంకా ఎంత అక్కడ సో అయితే ఇప్పుడు అక్కడ బేరం అలాగా మీరు అనుకున్న బేరం వచ్చిందా సీతాఫలాలు లేదా తక్కువకి ఇచ్చారా ఎంతకి ఇచ్చారు బుట్ట 200 నువ్వెంత అనుకున్నావు 500 అనుకున్నారు అంటే కావిడి మొత్తం అంత 400కి ఇచ్చారా 400కి ఇచ్చారు సో బుట్ట 200 పడినట్టు మీరంతా 500 అనుకున్నారా సో 100 రూపాయలు తగ్గింది ఓకే అయితే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానా ఎంత టైం పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి 2 గంటలు పడుతుంది సో మరి వర్షం మధ్యలో వస్తే గొడుగులు వేసుకుని వెళ్ళడమే ఆటోలు ఏం లేవు ఆటోలు ఉన్నాయా అంటే ఆటోలు ఉన్నాయి కానీ రోడ్ లేదు సో కొండ మీద నడుచుకుని వెళ్ళాలి అంటే బైకులు వెళ్తాయా బైక్ వెళ్తుంది కానీ కొండ మీద కాదనమాట ఇది మరి నువ్వు ఓకే ఓకే సో
సార్ ఇప్పుడు మళ్ళీ నడుచుకుని వెళ్తారు అయితే. సో ఇంకేం కొంటావా సంతలో? టిఫిన్ అది అయిపోయిందా? ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది, ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.